నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పుతిన్కు స్వాగతం పలికిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ. సైనికుల గౌరవ వందనం స్వీకరించిన రష్యా అధ్యక్షుడు. రాజ్ఘాట్ను సందర్శించిన రష్యా అధ్యక్షుడు పుతిన్. మహాత్మా గాంధీకి ఘన నివాళి. సీఎం హోదాలో తొలిసారి వరంగల్ జిల్లా నర్సంపేటకు రేవంత్ రెడ్డి. 600 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. వచ్చే 3 ఏళ్లలో పట్టణ ప్రాంతంలోనూ ఇందిరమ్మ ఇళ్లు. పేదలకు గృహాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నామన్న పొంగులేటి. దేశవ్యాప్తంగా 400కు పైగా ఇండిగో విమానాల రాకపోకలు రద్దు. చెకిన్ తర్వాత విమానాల రద్దు సమాచారంపై ప్రయాణికుల అసహనం. 5.25% దిగివచ్చిన రెపో రేటు. ప్రజలకు చౌకగా రుణాలు అందుతాయన్న గవర్నర్. వలసదారులపై కఠిన విధానాలు అమలు చేస్తున్న అమెరికా. వర్క్ పర్మిట్లను 5 ఏళ్ల నుంచి 18 నెలలకు కుదించిన ట్రంప్ సర్కార్. భారత్కు కీలక మిత్రదేశమైన రష్యా అధినేత పుతిన్ 4 ఏళ్ల తర్వాత భారత్లో పర్యటిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి భారత్లో పర్యటిస్తున్న పుతిన్ 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సుకు హాజరు కానున్నారు. రష్యా అధినేతకు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన స్వాగతం పలికారు. 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం భారత్కు వచ్చిన రష్యా అధ్యక్షులు పుతిన్కు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో అధికారిక స్వాగతం లభించింది. రాష్ట్రపతి భవన్ మైదానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘనంగా ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్ వద్దకు పుతిన్ రాకముందే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జయశంకర్ అక్కడకు చేరుకున్నారు. తర్వాత అక్కడకు చేరుకున్న పుతిన్కు భారత సైనిక దళాలు గౌరవ వందనాన్ని సమర్పించాయి. ఎర్రతివాజీపై నడుస్తూ పుతిన్ సైనిక దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. Союзник России, это заявил Нарендра Моди в преддверии саммита на высоком уровне, между странами открывается простой повестки визит Владимира Путина на государственном уровне, подтвердили отношения относительно нового уровня. రాష్ట్రపతి భవన్ నుంచి తన సొంత కారులో పుతిన్ రాజ్ఘాట్కు వెళ్లారు. అక్కడ మహాత్మా గాంధీకి పుతిన్ నివాళులర్పించారు. స్మారక జ్యోతి ఎదుట రష్యా జాతీయ పతాకం రంగులతో కూడిన పుష్పగుచ్చం ఉంచారు. అనంతరం జ్యోతి ఎదుట పుష్పాలు సమర్పించి అంజలి ఘటించారు.
రూపాయి విలువ పతనం ఆందోళనలను పక్కన పెడుతూ ఆర్థిక వృద్ధిని మరింత బలోపేతం చేయడానికి రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 6 త్రైమాసికాల గరిష్ట స్థాయి 8.2% చేరిన వేళ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఫలితంగా గృహ నిర్మాణం, ఆటో, వాణిజ్య రుణాలు చౌకగా మారనున్నాయి. స్వల్పకాలిక రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25% చేర్చాలని ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ద్రవ్యోల్బణం అంచనాను 2.6% నుంచి 2% తగ్గించామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాను ఆర్బీఐ 6.8% నుంచి 7.3% పెంచినట్లు వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్లో కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్బీఐ జూన్ సమీక్షలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. ఫలితంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు రెపో రేటు 1.25% వరకు దిగొచ్చింది. శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఆందోళన కొనసాగుతోంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానాలు మొత్తం 92 విమానాలు రద్దు చేసినట్లు ఇండిగో విమాన సంస్థ వెల్లడించింది. శంషాబాద్కు రావాల్సిన 43, వెళ్లాల్సిన 49 ఇండిగో విమానాలు రద్దు చేసింది. ముందుగా బుక్ చేసుకున్న సర్వీసుల రద్దుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెక్ ఇన్ తర్వాత విమానాల రద్దు సమాచారంపై ప్రయాణికుల్లో అసహనం వ్యక్తమవుతోంది. శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఆందోళన కొనసాగుతోంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానాలు మొత్తం 92 విమానాలు రద్దు చేసినట్లు ఇండిగో విమానయాన సంస్థ వెల్లడించింది. శంషాబాద్కు రావాల్సిన 43, వెళ్లాల్సిన 49 ఇండిగో విమానాలు రద్దు చేసింది. ముందుగా బుక్ చేసుకున్న సర్వీసుల రద్దుపై ప్రయాణికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెక్ ఇన్ తర్వాత విమానాల రద్దు సమాచారంపై ప్రయాణికుల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఇండిగో విమాన సేవల రద్దుపై శంషాబాద్ విమానాశ్రయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానాలు రద్దవడంతో పాటు చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తుండటంతో విమాన ప్రయాణికులంతా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం చాలా మంది ఇండిగో విమానాశ్రయం సంబంధించిన ప్రతినిధులందరూ కూడా సంప్రదిస్తున్నారు. ప్రతినిధులందరూ కూడా వాళ్ళకందరూ కూడా సమాధానాలు చెప్తున్నారు. చాలా మంది ప్రయాణికులు తమ బుక్ చేసుకున్న టికెట్కి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ వెల్లడిస్తున్నారు. చాలా విమానాలు కూడా రద్దయ్యాయి. దాదాపు 2వ తేదీ నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. 2వ తేదీన, 3వ తేదీ, 4వ తేదీ తప్ప ప్రతిరోజు కూడా విమానాలు రద్దవుతున్నాయి. ఈ రోజు 140కి పైగా విమానాలు రద్దయినట్టు ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయ ప్రతినిధులు కూడా ప్రకటించారు. ఇండిగో ప్రతినిధులు కూడా ఈ మేరకు సమాచారం కూడా ఇచ్చారు. దీనివల్ల విమాన ప్రయాణికులంతా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఈరోజు వివిధ విమానాశ్రయాల నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన విమానాలు దాదాపు 61 విమానాలు రద్దయ్యాయి. ఇక్కడ నుంచి బయలుదేరాల్సిన విమానాలు 71 ఉన్నాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర దేశాలకు 71 విమానాలు ఇండిగో విమానాలు వెళ్లాల్సి ఉండగా అవన్నీ కూడా రద్దు చేశారు. అంతేకాకుండా వివిధ విమానాశ్రయాల నుంచి ఇక్కడికి రావాల్సిన 61 విమానాలను కూడా రద్దు చేశారు. ఈ విమానాలు రద్దు కావడం వల్ల అంటే ఇప్పటికే సమాచారం ఇచ్చినప్పటికీ చాలా మంది షెడ్యూల్డ్ విమానాలు కొన్ని ఉన్నాయి. అవి కూడా చాలా ఆలస్యంగా కూడా నడుస్తున్నాయి. ఒక్కొక్క విమానం దాదాపు 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని చెప్పి కూడా ప్రయాణికులంతా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఒక విమాన ప్రయాణికుడు ఉన్నారు. ఆయన వివరాలు అడిగి తెలుసు. సార్, మీరు ఎక్కడికి వెళ్ళాలి? నా పేరు చంద్రారెడ్డి అన్న. మా శంషాబాద్ ప్రాంతమే. అయితే అహ్మదాబాద్ వెళ్ళాల్సి ఉంది. 2వ తారీఖు మేము బుక్ చేసుకున్నాం టికెట్. 2వ తారీఖు చేసుకున్నాం. అప్ అండ్ డౌన్ చేసుకున్నాం 2.
కానీ ఉదయం వరకు కూడా మాకు ఎలాంటి మెసేజ్ రాలేదు, టికెట్ క్యాన్సిల్ అవుతుందని మెసేజ్ రాలే. ఇక్కడికి వచ్చిన తర్వాతనే వాళ్ళు క్యాన్సిల్ అయిందని చెప్తే లైన్లో నిలబెట్టారు. 8:30కు వచ్చాను నేను బోర్డింగ్ అని, ఇప్పటి వరకు 12:30 అవుతుంది. ఇప్పటి వరకు లైన్లోనే ఉన్నాను, చూడండి ఆ లైన్ రావడానికి. కానీ చాలా వరస్ట్ సర్వీస్ అన్న. లోకల్ బస్సులో కూడా ఇంత ఇబ్బంది కాదు మనకి, నిజంగా చెప్తున్నాము. అసలు ఎయిర్పోర్ట్ ప్రయాణం అంటేనే విసుగునేలా ఉంది వీళ్ళ సర్వీస్, ఇండిగో వాళ్ళది. నేను చాలాసార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు ఇలా కాలేదు, చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు ఏంటి మీ అహ్మదాబాద్ వెళ్ళాల్సిన ఫ్లైట్ ఉందని చెప్తున్నారా, క్యాన్సిల్ అయిందంటారా, ఏంది డీటెయిల్స్ ఏమన్నా? లేదు, క్యాన్సిల్ అయింది ఫ్లైట్. కానీ నేను రిటర్న్ టికెట్లో కూడా అహ్మదాబాద్ టు హైదరాబాద్ ఫ్లైట్ ఉంది నాకు. ఒకవేళ ఇది కాకపోతే అది వేస్ట్ అవుతుంది కదా, అందుకే నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. కనీసం రిఫండ్ రీషెడ్యూల్ చేస్తే సరిపోతుంది. కానీ అదే అమౌంట్ లేదు. ఈరోజు టికెట్ సెర్చ్ చేస్తే 20,000 చూపిస్తుంది నాకు వేరే ఫ్లైట్లో. మరి అంత ఖర్చు పెట్టుకో, దానికి 5,500 అయింది. అది 4 గింతలు తిరిగింది. 4 గింతలు అంటే 25,000 ఖర్చు ఎక్కడి నుంచి పెట్టుకుంటాం మనం? ఇప్పుడు రిఫండ్ చేస్తే మేము వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడైనా షెడ్యూల్ చేసుకోవచ్చు అని అడుగుతున్నాం. ఒకవేళ రీషెడ్యూల్ చేయాలనుకుంటే అదే కాస్ట్లో చేస్తే చేయించుకుంటాం, కానీ అది చేసే పరిస్థితి కనబడట్లేదు. సంబంధించి ఏమైనా సమాధానం ఇస్తున్నారంటే ఈ మీరు అహ్మదాబాద్ క్యాన్సిల్ అయింది కౌంటర్ దగ్గర అందుకే వెయిట్ చేస్తున్నాము 3 గంటల నుంచి. ఇప్పుడు ఆ సమాధానం ఏమొస్తుందో మీకు నేను చూసి చెప్తానన్న. మేడం, आप कहाँ जाना है, कब फ्लाइट टिकट बुक किया? I can talk in English. So I have a very unique case, which I don't know how many people are facing that. మోదీ పుతిన్ భేటీ అయ్యారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. विश्व का कल्याण शांति के मार्ग पर ही है. हम सबको मिलकर के शांति के रास्ते तलाशने चाहिए. और पिछले दिनों जो प्रयास चल रहे हैं, मुझे पूरा विश्वास है कि विश्व फिर से एक बार शांति की दिशा में लौटेगा. Уважаемый господин президент, мы регулярно обмениваемся мнениями по поводу Украины. Вы, как истинный друг, рассказываете мне о том, что происходит в этом направлении. Это свидетельствует о глубоком доверии между нашими странами. Это и есть сила, настоящая сила наших отношений. Мы видим, мир переживает очень много перемен, но мы последовательно поддерживаем позиции установления мира, скорейшего установления мира, и поддерживаем все усилия, недавние в этом направлении. И мы должны все работать сообща для того, чтобы работать в этом направлении для установления мира. И я полностью уверен, что мир пойдет вновь на этом пути. एक्सेलेंसी, पिछले दिनों विश्व समुदाय के सभी नेताओं से जब भी मेरी बात हुई है और उन्होंने जब विस्तार से मेरी चर्चा की, मैंने हमेशा कहा है कि भारत न्यूट्रल नहीं, भारत का पक्ष है और वो पक्ष शांति का है. हम शांति के हर प्रयासों का समर्थन करते हैं और हम शांति के हर प्रयासों के साथ कंधे से कंधा मिला करके खड़े हैं. Ваше превосходительство, когда я встречаюсь с мировыми лидерами, я всегда им говорю, что Индия не нейтральная страна. У Индии нет нейтральной позиции. У нас своя позиция, и эта позиция в пользу мира. Это позиция мира. И мы поддерживаем все усилия, которые направлены на установление мира. И мы будем двигаться плечом к плечу со всеми державами, которые держатся этой пути. पूरे विश्व ने कोविड से लेकर के अब तक कई संकटों से गुजरा है. हम आशा करते हैं कि बहुत ही जल्द विश्व को चिंताओं से मुक्ति मिलेगी और एक सही दिशा में प्रगति के राह पर विश्व समुदाय को एक नई आशा पैदा होगी. एक्सेलेंसी, मुझे पूरा भरोसा है कि आज दिन भर हम अनेक विषयों पर चर्चा करने वाले हैं. भारत और रशिया के आर्थिक संबंधों का अधिक विस्तार हो, हम नई नई ऊंचाइयों को प्राप्त करें. ऐसे बहुत ही आशावादी आउटकम के साथ हम हमारी इस मीटिंग को आगे बढ़ाएंगे, यह पूरा विश्वास है. Уважаемый господин президент, весь мир страдал от пандемии ковид, и были также разные другие кризисы
Поэтому мы надеемся, что мир вновь на пути прогресса, развития, и наша встреча будет вселить надежду в этот вопрос. Уважаемый господин президент, сегодня весь день мы будем разговаривать по разным темам. Пускай наша встреча придаст новый импульс нашему экономическому сотрудничеству. Мы возлагаем большие надежды на нашу сегодняшнюю встречу, и мы ожидаем хороших результатов по итогам нашей встречи. माय फ्रेंड, मैं फिर से एक बार आपका और आपके डेलीगेशन हृदय से बहुत बहुत स्वागत करता हूं। Дорогой друг, еще раз хотел бы поприветствовать вас и вашу делегацию в Индии. Спасибо. Спасибо большое. Thank you very much. Уважаемый господин премьер-министр, дорогие друзья, прежде всего спасибо большое за приглашение. Excellency, Prime Minister, dear friends, first of all, thank you very much for inviting me. И за вчерашний очень добрый вечер. And for yesterday's evening too, it was very good. Дружеские, в то же время с такой содержательной, очень полезной беседой. We had a friendly and at the same time a very substantial talk. У нас была возможность, и дали мне такую возможность подробно рассказать о том, что происходит на как раз украинском направлении. I could share a great deal of details about the events taking place in Ukraine. И что нами предпринимается совместно с некоторыми другими партнерами, в том числе с Соединенными Штатами, по вопросу возможного мирного урегулирования этого кризиса. And the actions we are taking together with some partners, including the United States, on a possible peaceful settlement. Спасибо вам за это внимание и спасибо за ваши усилия, направленные на разрешение этой ситуации. Thank you for the attention and for your efforts aimed at finding a solution to this situation. Что касается наших отношений, то они действительно носят очень глубокий исторический характер, как бы мы его не характеризовали, какими бы эпитетами его не украшали. Важно другое, важно содержание. Содержание очень глубокое. Our relations are deeply rooted into history, but it is not the words that matter, it is the substance of the matter which is very profound. Мы этим очень дорожим, и мы видим, что вы, уважаемый господин премьер-министр, уделяете этому тоже очень большое личное внимание. We really appreciate that, and the fact that you, Excellency Prime Minister, pay special personal attention to that. За прошедшие годы нами проделана очень большая работа в развитии наших отношений. Over the past years, we have done a great deal of work to develop our relationship. И по мере развития наших стран, по мере развития экономик наших государств, возможности нашего сотрудничества расширяются. As our countries and our economies move forward, we have more opportunities for cooperation. У нас появляются новые направления, We open additional areas for cooperation, связанные с высокими технологиями, including those related to high-tech, связанные с развитием и совместной работы в области авиации, космоса, высоких технологий в широком смысле слова, искусственного интеллекта. as well as the cooperation in the sphere of aircraft, space exploration, high-tech and artificial intelligence. У нас очень доверительные отношения в сфере военно-технического взаимодействия. We have very close and trusting cooperation in the military and technical area. Мы намерены двигаться по всем этим направлениям. And we are planning to move forward in all of these areas. Это только лишний раз подчеркивает уровень, характер и доверительность наших связей. This once again underscores the level and the trust of our relationship. Наши команды очень хорошо поработали в преддверии этого визита. Our teams have done a great work before this visit. Подготовлен целый ряд документов солидных. They have prepared a great number of documents for us. У нас есть возможность на чем-то остановиться, что-то обсудить дополнительно. We have an opportunity to talk in more detail about some of them. И уверен, что мы сегодняшний рабочий день завершим с хорошим результатом. I am sure that we will have a very fruitful working day. Спасибо. Thank you very much.
ఢిల్లీ హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అయ్యారు. ఈ ద్వైపాక్షిక సమావేశంలో రెండు దేశాల మధ్య పలు రంగాల్లో కీలక ఒప్పందాలు జరగనున్నాయి. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ, వాణిజ్య ఒప్పందాలు జరగనున్నాయి. ఎన్నికల్లో ఫైట్ చేయడం, గెలవడం తన రక్తంలోనే ఉందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అనర్హత వేటు అంశంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. రాజీనామా ప్రస్తావన ఇంకా రాలేదని, ముఖ్యమంత్రి ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం హిమాయత్ నగర్, నారాయణగూడలో 1,40,00,000 విలువ చేసే డ్రైనేజీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన దానం ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెడుతుందన్నారు. నేను మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా నా యొక్క వాదనని కూడా నేను అప్పీల్ చేయడం జరిగింది. అది ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో ఉంది. అదే విధంగా స్పీకర్ గారి దగ్గర ఉంది. నేను మళ్ళీ సుప్రీంకోర్టు కూడా నా ప్రత్యేకంగా కూడా నేను కూడా అప్పీల్ కావడం జరిగింది. సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం. ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు. మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలిసి ఇప్పటి వరకు సుమారు 11 ఎలక్షన్లు కొట్లాడాను. ఎలక్షన్ నాకేం కొత్త కాదు, ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు. ఫైట్ చేయడం, గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో ఎక్కడైనా హైదరాబాద్ సిటీ మనం ఇక రైజింగ్ సిటీగా ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణలో తెలంగాణలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన జరుగుతూ ఉంటే రేపు 8వ తారీఖు నాడు గ్లోబల్ సమ్మిట్ తో పాటు రైజింగ్ తెలంగాణ సంబంధించినటువంటి ఎన్నో అంశాలని అక్కడ ప్రస్తావించబోతున్నారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి రైజింగ్ తెలంగాణ అంటే ఎలా ఉంటుందో చెప్పాలని, 3 ట్రిలియన్ రాష్ట్రానికి చేర్చాలని ఒక సంకల్పంతో పోతున్నటువంటి ఈ తరుణంలో ప్రధానంగా అభివృద్ధి మీద అందరూ కూడా కార్యకర్తల దృష్టిని కేంద్రీకరించాలని కోరుకుంటూ ఏ రకంగానైతే మన రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నాం. మనం కూడా అందులో భాగస్వాములై గ్లోబల్ సమ్మిట్ కు వస్తున్నటువంటి ప్రతినిధులందరికీ పెట్టుబడి పెట్టడానికి వస్తున్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలకు కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాం. ప్రభుత్వాన్ని ఇంకా బలోపేతం చేయడానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఏ రకంగానైతే రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించితేనే ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుందన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది. కాబట్టి అలాగా మనం పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్లి 3 ట్రిలియన్ కు చేర్చే విధంగా అందరు సహకరించినప్పుడు ఇది సాధ్యమవుతుంది. కాబట్టి దానికి ముందుగా మనం సంకల్పం తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా హైదరాబాద్లోని రక్షణ శాఖ స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై కంటోన్మెంట్ అధికారులు ఉక్కుపాదం మోపారు. బాంటియా గార్డెన్ బంగ్లా నెంబర్ 207లో అక్రమ వ్యాపార సముదాయాలు కొనసాగుతున్న భవనంపై అధికారులు కొరడా జులిపించారు. గత కొంతకాలంగా ఈ భవనంలో సెల్ ఫోన్ విడిభాగాలకు సంబంధించిన గోదాం నిర్వహిస్తుండటంతో కంటోన్మెంట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు కూల్చివేతలు చేపట్టినట్లు కంటోన్మెంట్ అధికారులు స్పష్టం చేశారు. రక్షణ శాఖ స్థలాలలో అక్రమంగా భవనాలు నిర్మించినా, వ్యాపారాలు కొనసాగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కూల్చివేతల నేపథ్యంలో కంటోన్మెంట్ సిబ్బంది అంతా భవనంలోని సామాగ్రిని బయటకు తరలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ ఆనకట్టలోని 7వ బ్లాకుకు మరమ్మతులు చేయాలా లేక పూర్తిగా తొలగించాలా అనే అంశాలపై సిఫార్సు చేస్తూ అందుకు అనుగుణంగా డిజైన్లు ఇవ్వాలని కన్సల్టెన్సీ సంస్థలకు నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందెళ్ల ఆనకట్టలకు మరమ్మతుల డిజైన్ల తయారీకి ముందుకొచ్చిన సంస్థలతో సమావేశం నిర్వహించారు. ఇంజనీర్ ఇన్ చీఫ్ అంజద్ హుస్సేన్తో పాటు చీఫ్ ఇంజనీర్లు సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం 5 సంస్థలు ఆసక్తి వ్యక్తం చేశాయి. సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకుని 3 సంస్థల నుంచి ఆర్థిక బిడ్లు ఆహ్వానించాలని ఇప్పటికే నిర్ణయించారు. తమకు ఉన్న సందేహాలు, సాంకేతిక పరమైన అంశాలను సంస్థల ప్రతినిధులు లేవనెత్తారు. వాటికి వివరణ ఇచ్చిన ఇంజనీర్లు పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ అవసరమైన పరీక్షలు చేస్తుందని తెలిపారు. ఆ ఫలితాలకు అనుగుణంగా 3 ఆనకట్టలకు పునరుద్ధరణ డిజైన్లు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. సంస్థలు లేవనెత్తిన అంశాలకు లిఖితపూర్వక వివరణను ఇంజనీర్లు ఇవాళ పంపనున్నారు.
సర్పంచ్ ఎన్నికల వేళ గ్రామాల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. నామినేషన్ తిరస్కరణ భయంతో ఒకే కుటుంబం నుంచి 3 నామినేషన్లు దాఖలు చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి బీసీ జనరల్ కావడంతో 12 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. గత సర్పంచ్ ఎన్నికల్లో సాయిగౌడ్ అనే వ్యక్తి నామినేషన్ పలు కారణాలతో తిరస్కరణకు గురి కావడంతో ముందు జాగ్రత్తగా భార్య కుమారుడితో నామినేషన్ వేయించారు. నామినేషన్ ఉపసంహరించుకునేందుకు ఎవరికి అవకాశం కల్పించడం లేదంటూ అధికారులు తేల్చి చెప్పడంతో అభ్యర్థులందరూ పోటీలో ఉండాల్సి వచ్చింది. తండ్రిని గెలిపించుకోవాలని కుమారుడు, భర్తను గెలిపించుకోవాలని భార్య, ఇలా 3 కలిసి వినూత్న ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఒకే కుటుంబంలో 3 పోటీ చేసినాం. మా భార్య, మా కొడుకు, నేను 3 పోటీ చేసినాం. అయితే గత పోయిన ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో నేను ఒకనే నామినేషన్ వేసిన. నామినేషన్ వేస్తే అప్పుడు కావాలని కొందరు ఏదో చిన్న కుట్రలతోటి నా నామినేషన్ తిరస్కరణకు గురైంది. దాని భయంతో నేను ఒకటి తిరస్కరణకు గురైనా కానీ ఇంకోటి ఉంటాన ఉద్దేశంతో మా భార్యది, మా కొడుకుది, నాది వేసినాము. నా భార్యకు టీవీ రిమోట్ వచ్చింది, నా కొడుకు టూత్ పేస్ట్ వచ్చింది, నాకేమో పాన గుర్తు వచ్చింది. ఆ 2 గుర్తులు పక్కకెట్టి మేము ఒకే గుర్తు మీద, పాన గుర్తు మీద ప్రచారం చేస్తున్నాము. ప్రజలందరూ కలిసి పాన గుర్తుకే ఓటేయాలని కోరుతున్నాం. కరీంనగర్ జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేలా ఓ సర్పంచ్ అభ్యర్థి హామీలు గుప్పిస్తున్నారు. చిగురుమామిడి మండలం రేగొండ గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా అల్లెపు సంపత్ పోటీ చేస్తున్నారు. తనను గెలిపిస్తే 15 నెలల నుంచి ఇబ్బందులకు గురి చేస్తున్న కోతులను గ్రామం నుంచి తరిమేస్తానని హామీ ఇచ్చారు. కోతులను పట్టివ్వడానికి 6 లక్షల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. పదవిలో ఉన్నంతకాలం గ్రామంలో ఒక్క కోతి లేకుండా పట్టిస్తానని బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్గా నిలబడ్డాను. నేను కోతులు పట్టిస్తానే ముందుకు వచ్చాను. 5 ఏళ్ల వరకు ఏ కోతున్నా నన్ను మీరు నిలదీసి అడగవచ్చును. ఒకవేళ కోతులు పట్టని ఎడల నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాను. నన్ను సర్పంచ్గా గెలిపియండి మా రేకొండ గ్రామ ప్రజలను నేను వేడుకుంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్కు దేశ విదేశాలకు చెందిన దిగ్గజాలు తరలిరానున్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ థీమ్తో నిర్వహిస్తున్న ఈ సదస్సు ద్వారా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలు, ఇన్నోవేటర్లు, పాలసీ మేకర్లను ఒకే వేదికపైకి తీసుకొస్తోంది. వివిధ రంగాల ప్రముఖులతో పాటు విదేశీ రాయబారులు, నిష్ణాతులు హాజరు కానున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను విజయవంతం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికలతో ముందుకెళ్తోంది. ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా సుమారు 4,800 మందికి ఆహ్వాన పత్రాలు పంపించింది. ఇప్పటికే సుమారు 600 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సుమారు 2,000 మందికి పైగా అతిథులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. 2 రోజుల పాటు జరిగే సదస్సులో తెలంగాణ భవిష్యత్ రూపకల్పనపై కీలక చర్చలు, సుమారు 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 2047 నాటికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వృద్ధి $3 ట్రిలియన్ చేరుకోవటానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికలపై పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిష్ణాతులతో సదస్సులో చర్చాగోష్ఠులు నిర్వహించనున్నారు. ప్రధానంగా నెట్ జీరో, సెమీ కండక్టర్ల పరిశ్రమ, కృత్రిమ మేధ, నైపుణ్యంతో కూడిన మానవ వనరుల అభివృద్ధి, మహిళల ఆర్థికాభివృద్ధి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల వృద్ధి, క్రీడాభివృద్ధి తదితర అంశాలపై సంబంధిత రంగాల నిపుణులు చర్చించనున్నారు. గ్లోబల్ సమ్మిట్ కు హాజరయ్యేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సినీ, క్రీడా, విద్యారంగాల ప్రముఖులు, విదేశీ రాయబారులు సంసిద్ధత వ్యక్తం చేశారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, టీవీఎస్ గ్రూప్ చైర్మన్ ఆర్ దినేష్, జీఎంఆర్ గ్రూప్ చైర్పర్సన్ జి మల్లికార్జునరావు, ప్రెస్టీజ్ గ్రూప్ చైర్మన్ ఇర్ఫాన్ రజాక్, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మంజుదర్ షా గ్లోబల్ సమ్మిట్ కు వస్తారని అధికారులు తెలిపారు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్పైడర్, రస్ అల్ ఖైమా ప్రతినిధి తారిక్ అల్ ఖాసమీ, యూనిలివర్ ప్రతినిధి రోహిత్ జావా, హ్యుందా ఎండీ యున్సు కిమ్, తోషిబా సీఎండీ హిరోషి పురుటా, సాఫ్రాన్ సీఈఓ ఒలివియర్ ఆండ్రెస్, గోద్రేజ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ రీరోజ్ గోద్రేజ్, ఎంఆర్ఎఫ్ ఎండీ అరుణ్ మామెన్, విన్ గ్రూప్ సీఈఓ ఫామ్ శాంచౌ గ్లోబల్ సమ్మిట్ కు రానున్నారు. లండన్ యూనివర్సిటీ చైర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కవితారెడ్డి, సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్, దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ చైర్మన్ మిలింద్ కాంబ్లే, డోమ్ ఎంటర్టైన్మెంట్ కో-ఫౌండర్ విక్రమ్ తన్వార్ సదస్సుకు హాజరు కానున్నారు.
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ కే బెరింగ్, డాక్టర్ జయతీర్థ ఆర్ జోషి, బ్రహ్మోస్ సీఈఓ, ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇండియా కంట్రీ డైరెక్టర్ మియో ఓకా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ చల్లా శ్రీనివాసులు శెట్టి, శాప్ ల్యాబ్స్ ఇండియా, నాస్కమ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సింధు గంగాధరన్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, సినీ దర్శకులు ప్రియదర్శన్, అనిరుద్ధరాయ్ చౌదరి, నటుడు రిషబ్ శెట్టి, మిస్ వరల్డ్ 2025 ఓపల్ సుచిత, క్రీడాకారులు పివి సింధు, గగన్ నారంగ్ సదస్సుకు హాజరు కానున్నారు. వీరితో పాటు దక్షిణ కొరియా, మలేసియా, పేజీ, ఇరాక్, జమైకా, లిసోతో, నేపాల్, గాంబియా, థాయిలాండ్, వియత్నాం, కంబోడియా, సింగపూర్ తదితర దేశాల రాయబారులు, హై కమిషనర్లు పాల్గొననున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2047 నాటికి రాష్ట్రంలో సమగ్ర క్రీడా సంస్కృతి ఏర్పాటయ్యేలా సర్కార్ విజన్ డాక్యుమెంట్ను సిద్ధం చేసింది. గ్రామం నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించేలా కార్యాచరణను రూపొందించింది. గ్లోబల్ సమ్మిట్ వేదికగా దేశంలోని తొలి మహిళా ఫుట్బాల్ అకాడమీ, రెండో పురుషుల ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటుతో పాటు అంతర్జాతీయ చెస్ పోటీల నిర్వహణపై కీలక ప్రకటనలు వెలువడనున్నాయి. విజన్ 2047లో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో క్రీడా పాలసీకి ప్రత్యేక ప్రాధాన్యాన్ని కల్పించనున్నారు. యువత ఆడాలి, రాణించాలి, ప్రగతి సాధించాలి అనే లక్ష్యాలతో రాష్ట్రంలో సమగ్ర క్రీడా సంస్కృతి ఏర్పాటయ్యేలా కృషి చేయనుంది. ప్రతి యువకుడు క్రీడల వైపు మళ్లేలా, పతకాలు సాధించే నైపుణ్యాన్ని అందించేలా విజన్ డాక్యుమెంట్ ను తయారు చేశారు. ప్రపంచ స్థాయి అథ్లెట్లను తయారు చేసి వారికి స్థిరమైన ఉపాధి అవకాశాల కల్పనతో పాటు తెలంగాణను దేశ క్రీడల రాజధానిగా తీర్చిదిద్దడం లక్ష్యమని స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీ, మండలాల్లో కమ్యూనిటీ క్రీడా మైదానాల ఏర్పాటు, కార్పొరేట్ భాగస్వామ్యాలతో బాలికలు, గ్రామీణ, గిరిజన యువకులు, పారా అథ్లెట్లకు సమాన అవకాశాలు కల్పించనున్నారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల ఫిట్నెస్ పై దృష్టి సారిస్తూ క్రీడల్లో రాణించే విధంగా తయారు చేయనున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటగల యువ అథ్లెట్లను గుర్తించి ఛాంపియన్లుగా నిలబెట్టడమే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేశారు. ప్రధానంగా అథ్లెట్లకు డిజిటల్ ఐడీ కార్డులు ఇవ్వడం ద్వారా వారు సాధించిన విజయాలను ఎప్పటికప్పుడు ఐడీలో అప్గ్రేడ్ చేయనున్నారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని అత్యుత్తమ క్రీడా అభివృద్ధి కేంద్రంగా మార్చేలా డాక్యుమెంట్లో కార్యాచరణను రూపొందించారు. ఆటలలో పారదర్శకత, స్పోర్ట్స్ స్టార్టప్లను ప్రోత్సహించడం, స్పోర్ట్స్ టూరిజం, టెక్ ఇన్నోవేషన్లను విస్తరించడం ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా దేశీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లను తెలంగాణలో నిర్వహించేందుకు ప్రత్యేక ప్రోత్సాహం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కేవలం క్రీడలకే కాకుండా టూరిజం, ఉద్యోగాలు, గ్లోబల్ స్పోర్ట్స్ మ్యాప్లో తెలంగాణ స్థానం వంటి అంశాలు పెరగనున్నట్లు సర్కార్ భావిస్తోంది. తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో రెండో రోజు కీలక ఒప్పందాలు, ప్రకటనలు జరగనున్నాయి. దేశంలోనే మొదటి మహిళా ఫుట్బాల్ అకాడమీని హైదరాబాద్లో ఏర్పాటు కాబోతోంది. ఫ్యూచర్ సిటీలో ఈ అకాడమీ ఏర్పాటుపై తెలంగాణ, ఫిఫా, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ సంయుక్తంగా ప్రకటన చేయనున్నాయి. దేశంలో రెండో పురుషుల ఫుట్బాల్ అకాడమీ సైతం రాష్ట్రంలోనే ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించబోతున్నారు. హైదరాబాద్లో అంతర్జాతీయ చెస్ పోటీల నిర్వహణపైన ప్రకటన వెలువడనుంది. హైదరాబాద్లో ఉండే మధ్యతరగతి ప్రజల కోసం త్వరలోనే సొంత ఇంటి పథకాన్ని తీసుకొస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నో లాస్, నో ప్రాఫిట్ పద్ధతిలో మధ్యతరగతి కుటుంబాలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ పథకం వివరాలను గ్లోబల్ సమ్మిట్లో వెల్లడిస్తామని ఆయన చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న పథకాలను అధ్యయనం చేసి నివేదిక రూపొందించినట్లు పొంగులేటి వెల్లడించారు. మరోవైపు వచ్చే 3 ఏళ్లలో పట్టణ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు కట్టి ఇస్తామని మంత్రి తెలిపారు. అన్ని వర్గాలకు ఇళ్లు ఇచ్చేలా చర్యలు చేపట్టామని G+3, G+4 విధానంలో పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మిస్తున్నట్లు వివరించారు. కేంద్రం ఇచ్చే సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాకు వెళుతుందని పొంగులేటి వెల్లడించారు. సెక్టార్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దాంట్లో రూరల్తో పాటు ఈ ప్రభుత్వం అర్బన్ లో నివసించే వాళ్ళకి అన్ని వసతులతో కూడుకున్న ఇందిరమ్మ ఇళ్లు ఇయ్యాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ దిశలో రాబోయే రోజుల్లో అర్బన్కి సంబంధించిన ప్రణాళికని ప్రకటించడంతో పాటు కార్యరూపాన్ని కూడా దాల్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపడుతుంది. మిడ్ క్లాస్ ప్రజలకి చాలా కోర్ అర్బన్ ఏరియాలో ఇబ్బంది పడుతున్నారు.
దానికి కూడా ఎఫర్డబుల్ హౌసింగ్ స్కీముని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ జిహెచ్ఎంసీ పరిధిలో లైక్ రాజీవ్ సగృహ, తర్వాత మనం కుక్కటపల్లి ఏరియాలో ఉండే హౌసింగ్ బోర్డు కానీ ఇటువంటి ఎఫర్డబుల్ హౌసింగ్ స్కీమ్ ను కూడా ఈ ప్రభుత్వం మళ్లీ తీసుకురానుంది. ప్రధానంగా ఓఆర్ఆర్ కి 360 degrees లో ఉన్న ఓఆర్ఆర్ కి ఆనుకొని ఉన్న అనేక ప్రభుత్వ స్థలాలు కానీ ప్రైవేటు స్థలాలు పూలింగ్ స్కీమ్ ద్వారా తీసుకొని అక్కడ ఎఫర్డబుల్ హౌజెస్ స్కీమ్ ను కూడా రాబోయే 2-3 నెలలలోపు ఆ స్కీమ్ ను కూడా ఈ ప్రభుత్వం ప్రకటించనుంది. బంగారం బిజినెస్ పేరుతో బురుడి కొట్టించింది. మాయ మాటలతో మభ్యపెట్టి ₹1 కోటి పైగా వసూలు చేసింది. పోలీసులతో పరిచయాలున్నాయని మోసానికి దిగబడింది. ఇప్పుడు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరింపులకు పాల్పడింది. హైదరాబాద్లో వ్యాపారం పేరుతో వంచన చేసిన కిలేడీని పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన గన్నపురెడ్డి కవిత భర్తతో విడిపోయి నాగోల్లోని లలితానగర్లో నివాసం ఉంటూ వస్త్ర దుకాణం నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే కవితారెడ్డి మోసాలకు తెరలేపింది. ఇబ్రహీంపట్నం మండలం బొంగులూరుకు చెందిన పిల్ల వినోద్ అనే వ్యక్తికి బత్తుల మధు అనే వ్యక్తి ద్వారా కవిత పరిచయమైంది. తాను ఓ పోలీసు అధికారి భార్యనని, బంగారం వ్యాపారం చేస్తున్నట్లు వారికి చెప్పింది. గతేడాది అక్టోబరులో చెన్నై నుంచి బంగారం వస్తోందని, అత్యవసరంగా డబ్బు కావాలని 2 రోజుల్లో తిరిగి ఇస్తానని వినోద్ దగ్గర 3 లక్షలు తీసుకుంది. 2 రోజుల తర్వాత వినోద్ నుంచి మరో 27 లక్షలు తీసుకుంది. బదులుగా ఒక చెక్కు కూడా ఇచ్చింది. తన దగ్గర తీసుకున్న డబ్బులు ఇవ్వమని వినోద్ కవితను అడగగా బంగారం రావాల్సి ఉందని, డబ్బు ఇవ్వడానికి కొంత సమయం పడుతుందని చెప్పింది. కవిత కొన్ని రోజుల తర్వాత వినోద్కు సుధారెడ్డి అనే మహిళను పరిచయం చేసింది. సుధారెడ్డి గ్రానైట్ క్రషర్ల వ్యాపారం చేస్తోందని, ఒకవేళ తాను డబ్బు ఇవ్వకపోతే సుధారెడ్డి ఇస్తుందని నమ్మించింది. అనంతరం కవిత మరికొన్ని డబ్బులు అడిగింది. వీరిద్దరి మాటలు నమ్మిన వినోద్ మరో 8 లక్షలు ఇచ్చాడు. డబ్బులు తిరిగివ్వాలని వినోద్ ఎన్నిసార్లు అడిగినా కవిత తరచూ వాయిదా వేస్తూ వచ్చింది. అనుమానం వచ్చిన వినోద్ ఆమె గురించి ఆరా తీశాడు. ఇదే తరహాలో పలువురి దగ్గర కవిత డబ్బు వసూలు చేసి మోసగించినట్లు బయటపడింది. ఇప్పటికే నిందితురాలు కవితపై హైదరాబాద్లోని పలు పోలీస్ స్టేషన్లలో 8 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లో పనిచేసే ఒక ఎస్ఐ దగ్గర కవిత 35 లక్షలు తీసుకుని మోసగించినట్లు సమాచారం. నాగోల్లోని ఒక పూజారి దగ్గర 20 లక్షల రూపాయలను తీసుకుందని పోలీసులు తెలిపారు. 10 లక్షలు తిరిగి చెల్లించి మిగిలిన 10 లక్షలు ఇవ్వకుండా మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటి వరకు కవిత పలువురి నుంచి దాదాపు ₹1 కోటి వరకు మోసగించినట్లు తెలిసింది. నిందితురాలిని విచారణ అనంతరం పోలీసులు రిమాండ్కు తరలించారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇస్తామని ప్రకటనలు ఇచ్చారు. వీరి మాటలు నమ్మి తీరా అక్కడికి వెళితే సైబర్ నేరాల ముఠా చేతికి అప్పజెప్పారు. మయన్మార్ తీసుకెళ్లి సైబర్ నేరాలు చేయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్, కృష్ణా జిల్లాకు చెందిన 3 సహా 5 పట్టుబడ్డారు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో యువతను మోసగిస్తున్న 5 నిందితులను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేశారని చరణ్, సంగిరెడ్డి జీవన్ అనే 2 యువకులు నవంబర్ 22న టీజీసీఎస్బీలో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తమను మయన్మార్లో సైబర్ నేరాలు చేసే ముఠాకు అప్పగించి మోసం చేశారని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టగా అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయని టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. వరంగల్కు చెందిన వాసం గోవర్ధన్ కు యుగా పేరుతో విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించే కన్సల్టెన్సీ ఉంది. దానికి ఎలాంటి అనుమతులు లేవు. వరంగల్కు చెందిన బానోతు మదన్ లాల్ గతంలో మారిషస్ లో పనిచేసినప్పుడు కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన సగ్గన సుధీర్ కుమార్ తో స్నేహం ఏర్పడింది. తదనంతరం వీరిద్దరూ మయన్మార్ వెళ్లి హెచ్ఎస్ అనే సంస్థలో పనిచేశారు. ఈ క్రమంలో హెచ్ఎస్ సంస్థలోనే పనిచేసే మైసూర్కు చెందిన సయ్యద్ మహమ్మద్ మదానీ ఎలియాస్ మార్క్స్ తో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. మయన్మార్ లో పనిచేసేందుకు అభ్యర్థులు ఏర్పాటు చేస్తే ఒక్కొక్కరికి 3 నుంచి 5,000 అమెరికన్ డాలర్ల చొప్పున కమిషన్ ఇస్తామంటూ మార్క్స్ చెప్పడంతో మదన్లాల్ గోవర్ధన్ ను సంప్రదించాడు. వచ్చిన సొమ్మును ఇద్దరూ పంచుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇక గోవర్ధన్ సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇస్తూ అమాయకులపై వల విసిరేవాడు. ఈ క్రమంలోనే చరణ్, సంగిరెడ్డి జీవన్ రెడ్డిలు ఉద్యోగం కోసం అతడిని ఆశ్రయించారు. ఉద్యోగాలు ఇప్పించినందుకు ఒక్కొక్కరు 30,000 చొప్పున చెల్లించాలని గోవర్ధన్ డిమాండ్ చేయగా బేరసారాల అనంతరం చరణ్, సంగిరెడ్డి జీవన్ రెడ్డి ఇద్దరూ కలిసి 25,000 ఇచ్చారు. తర్వాత బాధితులిద్దరూ బ్యాంకాక్ మీదుగా మయన్మార్లోని మయవాడికి వెళ్లారు. అక్కడి నుంచి సంబంధిత ఏజెంట్లు KK4 అనే ప్రాంతానికి తరలించి వారితో సైబర్ నేరాలు చేయించడం మొదలుపెట్టారు. అలానే మరో కేసులో హైదరాబాద్ ఫీర్జాదిగూడకు చెందిన నవీన్ అనే వ్యక్తి కూడా ఇదే తరహాలో షేక్ అహ్మద్ పాషాను మయన్మార్ పంపాడు. బాధితుల ఫిర్యాదుల మేరకు వాసం గోవర్ధన్, బానోత్ మదన్ లాల్, సయ్యద్ మదాని ఎలియాస్ మార్క్స్, సుగ్గన సుధీర్ కుమార్, గంగల నవీన్లను అరెస్టు చేశామని టీజీసీ ఎస్పీ శిఖా ఘోయల్ వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో ఎస్ఆర్ఎస్పీ DBM 60 ప్రధాన కాలువకు పూర్తిస్థాయిలో ఉపకాలువలు లేకపోవడంతో పంట పొలాలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలతో కూడిన కాలువలతో సాగునీరు ఎలా అందుతుందంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన కాలువను ఆధారంగా చేసుకుని ఆయా మండల పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను నింపడానికి పూర్తిస్థాయిలో కాలువలు తవ్వాల్సి ఉంది. మధ్యలోనే పనులను వదిలేయడంతో సాగునీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప కాలువల పునరుద్ధరణ పనులు చేపట్టి సకాలంలో సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయా మండలాల రైతులు కోరుతున్నారు. మాకు కాలువ లేదు, మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మా కాలువలు తీసారు కానీ వాటిని సోగు చేసిన వాళ్ళు లేదు. వాటిని సోగు చేస్తే మా నీళ్లు మాకు వస్తాయి, మేము సంతోషంగా ఉంటాం. తీసిన కాలువల మీద కూడా కొట్టాలు వేసారు. దయచేసి మీరు దాన్ని పగడబందుగా దాన్ని తీసుకుంటేనే చర్య తీసుకుంటే లెక్క, లేకపోతే మాత్రం మేము ఆగమైనట్టే. మా ఆగపేట ఊరు ఈ దంతలపల్లి కాలువ కాడ నుంచి ఇప్పుడు ఆగపేట చెరుకు పోయే కాలువకు మాకు మొత్తం కాలువ చూస్తే ఆగమాగం ఉంది. నీళ్లు రావడం లేదు. 10 ఏళ్ల కింద చేసిన కాలువను మళ్ళీ దీనికి రిపేర్ ఇంకా ఎవరు చేయలేదు. దీనికి ఇప్పుడు నీట్ గా చేస్తే నీళ్లు మంచిగా వస్తుందని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కిరాణా కాలువ స్టార్ట్ 20 సంవత్సరాలు దాటింది. ఉపకాలువలు లేవు. ఆ ఎమ్మటే గుర్తించి రైతులకు తక్షణమే నీరు అందించాలని ప్రభుత్వం కోరుకుంటున్నాం. హనుమకొండ జిల్లాలో వరుస మేకల దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. భీమదేవరపల్లి మండలంలో 2 సార్లు గుర్తులేని దుండగులు మేకపిల్లలను ఎత్తుకుపోయిన ఘటన మరొక ముందే కొత్తకొండలో మరో మేకల దొంగతనం జరిగింది. మేకల చుట్టూ ఉన్న కంచె తెగిపి ఉండడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్లో యాకయ్య ఫిర్యాదు చేశారు. 10 మేకపిల్లలు దొంగతనానికి గురై సుమారు ₹1,00,000 నష్టం జరిగిందని బాధితులు వాపోతున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఈ నెల 30న ఉత్తర ద్వార దర్శనం వేడుకలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఆన్లైన్ టికెట్లను అందుబాటులో ఉంచినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 29న స్వామివారికి పవిత్ర గోదావరి నదిలో తెప్పోత్సవం జరగనుంది. ఈ వేడుకకు హాజరు కానున్న వేలాది మంది భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందుగానే వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను అధికారిక వెబ్సైట్లో ఉంచారు. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు భక్తులకు సూచించారు. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో కృత్తికా దీపోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సూర్యభగవానుడు వృశ్చిక రాశిలోనికి ప్రవేశించిన రోజు భద్రాద్రి రామాలయంలో ప్రతి ఏడాది కృత్తికా దీపోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవం సందర్భంగా పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ జలాన్ని తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ నదీ జలాలతో విశేష అభిషేకం చేశారు. సాయంత్రం ఆలయంలో దీపాలంకరణ వేడుక నిర్వహించనున్నట్లు పండితులు తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్లో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆదిశిల క్షేత్ర రథోత్సవం ఘనంగా జరిగింది. వేకువజాము నుంచే భక్తులు క్యూలైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. సుప్రభాత సేవ, గోపూజ, మంగళహారతులను స్వామివారికి సమర్పించారు. రథోత్సవానికి సుమారు 80,000 మంది భక్తులు హాజరయ్యారని ఆలయ కమిటీ అధికారులు వెల్లడించారు.
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మరో 1,120 కోట్ల ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. దీంతో ఇప్పటివరకు అనిల్కి చెందిన 10,000 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్లయింది. ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్, ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంక్ బ్యాలెన్స్ వంటివి అటాచ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. గతంలో ముంబై పాలీహిల్ ప్రాంతంలోని ఆయన నివాసం, ఢిల్లీలోని రిలయన్స్ సెంటర్కు చెందిన కొంత భూమిని కూడా ఈడీ అటాచ్ చేసింది. వీటితో పాటు ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ముంబై, పూణే, ఠానే, హైదరాబాద్, చెన్నై, తూర్పు గోదావరిలో అనిల్ అంబానీ కంపెనీలకు చెందిన పలు నివాస, వాణిజ్య ఆస్తులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు కోట్ల రూపాయల బ్యాంకు రుణాల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. రిలయన్స్ ఇన్ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు 17,000 కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే జూలైలో రిలయన్స్ గ్రూప్లోని 50 కంపెనీలకు చెందిన 35 ప్రాంతాల్లో 25 మంది వ్యక్తులపై ఈడీ సోదాలు నిర్వహించింది. వలసదారులపై కఠిన విధానాలు అమలు చేస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం మరో పిడుగులాంటి వార్త చెప్పింది. శరణార్థులకు ఇచ్చే వర్క్ పర్మిట్ల కాల వ్యవధిని కుదిస్తున్నట్లు యుఎస్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తెలిపింది. శరణార్థులు గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారికి అమెరికాలో ఉద్యోగం చేసేందుకు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కార్డు ఈఏడీ కింద అనుమతులు జారీ చేస్తారు. ఇప్పటి వరకు ఈ అనుమతుల కింద 5 ఏళ్లు అమెరికాలో ఉండేందుకు వీలుండగా తాజా సవరణలతో కాల వ్యవధిని 18 నెలలకు కుదించారు. భద్రతా కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యుఎస్సిఐఎస్ తెలిపింది. ఇటీవల వైట్ హౌస్కు సమీపంలో 2 నేషనల్ గార్డులపై ఆఫ్ఘనిస్తాన్ పౌరుడు కాల్పులు జరిపిన తర్వాత వలసదారులపై మరింత కఠినంగా వ్యవహరించాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 19 దేశాల పౌరులపై ప్రవేశ నిషేధం ఆంక్షలు అమలు చేస్తున్న అమెరికా దాన్ని 30 దేశాలకు విస్తరించాలని నిర్దేశించుకుంది. విశ్వంలో పాలపుంతను పోలిన అతి పురాతనమైన స్పైరల్ గెలాక్సీని భారత ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. శక్తివంతమైన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా గెలాక్సీని కనుగొన్న శాస్త్రవేత్తలు దానికి హిమాలయ నది అయిన అలకనంద పేరు పెట్టారు. విశ్వం పుట్టి 13.8 బిలియన్ ఏళ్లవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తుండగా ఈ గెలాక్సీ విశ్వం పుట్టిన తర్వాత కేవలం 150 కోట్ల సంవత్సరాలకు ఏర్పడింది. అంటే అలకనంద గెలాక్సీ వయస్సు 12 బిలియన్ ఏళ్లని పూణేలోని నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్లో పీహెచ్డీ పరిశోధకురాలు రాశి జైన్, మరో ఖగోళ శాస్త్రవేత్త యోగేష్ వాడేకర్ తెలిపారు. అంతరిక్ష అన్వేషణతో పాటు ఖగోళ శాస్త్రంలో భారత పురోగతికి అలకనంద గుర్తింపు నిదర్శనంగా నడిచింది. విశ్వంలో ఇంత పురాతన గెలాక్సీలు అస్తవ్యస్తంగా ఉంటాయి, కానీ అలకనంద మాత్రం స్పైరల్ గెలాక్సీగా రూపుదిద్దుకుంది. ఈ పరిశోధన వివరాలను యూరోపియన్ జర్నల్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్లో ప్రచురించారు. పాలపుంతలో 3/1 పరిమాణంలో ఉన్న అలకనందలో కొన్ని బిలియన్ సంవత్సరాల్లోనే 1000 కోట్ల నక్షత్రాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. పాలపుంత కంటే అలకనందలో 20 నుంచి 30 రెట్లు వేగంగా కొత్త నక్షత్రాలు ఏర్పడుతున్నాయి.